J24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి మహోత్సవ వేడుకలు. సబ్బవరం మండలం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త మర్యాదపూర్వకంగా కలుసుకున్న కలెక్టర్. స్వయంభూ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి వారి గురించి తెలుసుకున్న మోహన్ బాబు. నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగల్లెలో తనదైన శైలిలో తన నైపుణ్యాన్ని చూపించిన కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్. నందగోపాలుడను అతి చిన్న పెన్సిల్పై రూపాన్ని చెక్కి తన శిల్పకళను చూపించిన కళాకారుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పుల్లేటికూరు గ్రామంలో ఇంటర్ వివాహ వేడుకల్లో పాల్గొన్న యువరత్న. కొత్తపేట ఆర్ఎస్పీసీ కన్వెన్షన్ హాల్లో జరిగిన రిసెప్షన్ లో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. సబ్బవరం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ మందిరంలో చిన్నగొల్లలపాలెం గోపాలనగర్ కు చెందిన శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జయంతి పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాలలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అభినందనీయులన్నారు. శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపైన, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన ఉండాలని స్వామివారిని ఈ సందర్భంగా వేడుకున్నారు. అలాగే స్వామివారు కూటమి ప్రభుత్వానికి దివ్య ఆశీస్సులు అందించి రాష్ట్ర ప్రజలను ఆయురారోగ్యాలతో ఉండేలాగా చూడాలని శ్రీకృష్ణ భగవానుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జనసేన, టీడీపీ నేతలు ఇందలి వెంకటరమణ, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు నాయకులు పాల్గొన్నారు. మా ప్రాంతం కానీ, మా నియోజకవర్గం కానీ, ఈ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నరేంద్ర మోడీ గారికి కూడా మనోధైర్యాన్ని, మనోబలాన్ని, పూర్ణాయుష్ని ఇచ్చి ఆ కృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే ఈ దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా సూచిస్తూ మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబును పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పిఠాపురం క్షేత్రం చరిత్ర గురించి, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారి గురించి, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి గురించి మోహన్ బాబుకు లక్ష్మీనారాయణ దత్త వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్తను మోహన్ బాబు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పాల్గొన్నారు. కాషాయ వస్త్రం కరదండధారణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాజ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే కృతే జనార్దనో దేవః త్రేతాయాం రఘునందనః ద్వాపరే రామకృష్ణో చ కలౌ శ్రీపాద శ్రీవల్లభః జటాధరం పాండురంగం సోలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. పాడి పంట శ్రీ సంపదాష్టేశ్వర్య వృద్ధిరస్తు. మోహన్ బాబు విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థి సరస్వతి అనుగ్రహ సిద్ధిరస్తు. దత్తాత్రేయ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. వంశాభివృద్ధిరస్తు. దత్తాత్రేయ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. కన్నప్ప చలనచిత్ర ఈశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. తదాస్తు తదాస్తు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగల్లు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు మరొక కళను తెరపైకి తెచ్చాడు. హిందువులు ఎంతో గొప్పగా నిర్వహించే నందగోపాలుడును అతి చిన్న పెన్సిల్ పై రూపాన్ని తెచ్చి తనదైన శైలిలో అందరినీ ఈ దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాదు,
తెలుగు రాష్ట్రాల్లోనే కళాకారుడిగా ప్రత్యేక పేరుగాంచిన డాక్టర్ గట్టెం వెంకటేష్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అతి చిన్న పెన్సిల్పై నందగోపాలుడి రూపాన్ని తనదైన శైలిలో చెక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటి వరకు అనేక రకాల దేవతామూర్తులు లేదా స్వాతంత్ర సమరయోధులు లేదా సమాజానికి ఉపయోగపడే పరికరాలను పెన్సిల్పై చెక్కిన కళాకారులు ఈసారి అతి చిన్నగా అంటే పొడవు 8 మిల్లీమీటర్లు, లాంగు 14 మిల్లీమీటర్లుగా అతి చిన్న పెన్సిల్పై ఈ చిన్న కృష్ణయ్యను చెక్కి అందరి మన్ననలు పొందుతున్నారు. హిందువులు ఎంత గొప్పగా ఆరాధించే గోపాలుడిని ఈ విధంగా చెక్కడంపై పలువురు ఈ సూక్ష్మ కళాకారుడిని సైతం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తారని కళాకారులు గట్టెం వెంకటేష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పుల్లేటికూరు గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్ కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం రాత్రి జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకకు ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, కరటూరి నరసింహారావు, స్థానిక సర్పంచ్ బుసి విజయలక్ష్మి పాల్గొన్నారు. సాయి సర్వాణి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులంతా శ్రీకృష్ణ రాధికా వేషధారణలో అలరించారు. అనంతరం శ్రీకృష్ణుడు పాటలకు చిన్నారులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మౌళి మాట్లాడుతూ ఇటీవలే కాలంలో సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న తరుణం, వాటి విలువలను కాపాడేందుకు ఈ వేడుకలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు స్కూల్లో దివ్యంగా జరుపుకుంటున్నారు. పిల్లలకి, తల్లిదండ్రులకి, దేశ ప్రజలకి కూడా మరొకసారి నేను శ్రీకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయనకి ప్రజలందరికీ విషెస్ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ ధర్మ సూత్రాలను పాటించాలని, భగవద్గీతలో సారాంశాన్ని తెలుసుకొని ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా ఉండి మన సాంప్రదాయాల్ని, మన విలువల్ని మనం కాపాడుకొని రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా పిల్లలందరూ కూడాను ఈరోజు కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వివిధమైన కృష్ణుడి పాత్రలోని, యశోద పాత్రలోని అనేకమైన ఉత్సవాలు, సినీ గీతాలు ఈరోజు పిల్లలందరూ కూడా ప్రదర్శించి ప్రజలందరికీ, తల్లిదండ్రులకి వాళ్ళ తాలూకా శ్రీకృష్ణ తాలూకా గొప్పతనం గురించి తెలియజేయడం జరిగింది. ఈ సంస్కృతిని ముందుకి తీసుకెళ్ళాలి, ధర్మంగా ఉండాలి, దేశాన్ని, ప్రజల్ని, సమాజాన్ని కూడా ధర్మం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మా స్కూల్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ఘనంగా నిర్వహించినందుకు సహకరించినటువంటి పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ తెలియజేస్తూ విరమిస్తున్నాను. ప్రజా సంక్షేమానికి, నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న గురువర్యులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్యమ్మ ఆశీస్సులతో ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మాజీ ఛాంబర్ అధ్యక్షులు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ తట్టపర్తి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ జీవో ప్రభుత్వం విడుదల చేస్తున్న క్రమంలో తనకు డైరెక్టర్గా అవకాశం కల్పించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్యాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 4 నియోజకవర్గాల నుండి ఏరియా ఆసుపత్రికి రోగులు వస్తూ ఉంటారని, వాళ్లకి తగినన్ని సదుపాయాలు కల్పించడానికి తన వంతు సాయం చేస్తా అన్నారు. పట్టణ ప్రముఖులు, సేవా పరుల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి మేలు జరిగేందుకు కృషి చేస్తారని సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు, యువత, ఆర్యవైశ్య సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తుని నియోజకవర్గ ప్రజలకు, మరి పరిసర ప్రాంత ప్రజలకు మన గురువర్యులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు మరియు మా శాసనసభ్యురాలు దివ్యమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నాకు వారు ఎంతో మాపై నమ్మకంతో తుని ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా నియమించినందుకు వారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తుంటే వారు ఎప్పుడు కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసేవారు. గతంలో నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా కూడా చేయడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఏరియా హాస్పిటల్కి డైరెక్టర్గా నియమించి
ప్రజలకు ఇంకా చేరువయ్యేలాగా నన్ను ఆశీర్వదించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను నా శక్తి వంచన లేకుండా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేసి మా గురువర్యులు యనమల రామకృష్ణుడు గారికి, మన సోదరిమణి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చి తుని మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా అవసరమైనప్పుడు అందుబాటులో ఉండే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎర్రమండలం కుర్మ గ్రామంలో ప్రకృతి బడిలో కుర్మ గ్రామ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళం అందించారు ఎమ్మెల్యే ఎంజీఆర్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం కిట్టాలపాడు గ్రామానికి సమీపంలో గల కుర్మవాయిదిక గ్రామం నందు ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం కుర్మ గ్రామ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మొబైల్ నెట్వర్క్, శబ్ద కాలుష్యం లేని వాతావరణం, 200 సంవత్సరాల క్రితం నాటి సాంప్రదాయాలను ఇప్పటికీ ఆచరించే ఈ కుర్మ గ్రామం చూస్తే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థానిక ముహర్ నగర్లో గల మదర్ తెరీసా హోంలో వృద్ధులకు, మానసిక వికలాంగులకు సోమవారం లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షులు లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ సేవామూర్తి, అందరికీ స్ఫూర్తి ప్రదాత మదర్ తెరీసా జన్మదినం సందర్భంగా ఈ రోజు మనమంతా స్మరించుకోవాలని, ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే చూడలోని ఆమె తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగించిన మహనీయురాలన్నారు. కష్టాల్లో ఉన్న వారికి వెతికి మరీ సాయం అందించిన అమ్మ కంటే పెద్ద మనసు ఆమెతని సెక్రటరీ సింధూరా అన్నారు. ఈ రోజు సెక్రటరీ పైడి సింధూరా జన్మదినం కావడంతో అందరికీ అమ్మ మదర్ తెరీసా హోంలో వృద్ధులకు అన్న వితరణ చేయడం హర్షణీయమని ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీబీ దేవభూషణ్, మెంటార్ నటుకులు మోహన్, ట్రెజరర్ జోగి, భారతి మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ, సభ్యులు పొడుగు చరణ్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున మేము మదర్ తెరీసా హోంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దీన్ని పురస్కరించుకొని మా మేడం గారు, సెక్రటరీ మేడం గారు డాక్టర్ సింధూరా గారు 21వ తారీఖు జన్మదినం అయింది. ఆ సందర్భంగా ఇక్కడ చిన్న సర్వీస్ ప్రోగ్రామ్ చేద్దామని మేడం గారు అనుకున్నారు. సో మేడం గారిని ఫీడ్ ది హంగర్ ప్రోగ్రాంలో భాగంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున మేడం గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కార్యక్రమం జరపడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని మేడం గారు ఒక 2 మాటలు మాట్లాడుతుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదర్ తెరీసా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మదర్ తెరీసా హోమ్కి మనందరం రావడం జరిగింది. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వాళ్ళందరూ. అదే ఈ 21వ తారీఖున నా జన్మదిన సందర్భంగా కూడా వీళ్ళందరికీ ఈరోజు కొంత సర్వీస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఈ మదర్ తెరీసా హోమ్లో ఎవరైతే మన పీపుల్ ఉన్నారో, సిస్టర్స్ కానీ, ఐ మీన్ మన దగ్గర ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎంఆర్ పీపుల్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరి కింద సేవ చేయడం నిజంగా మనందరి అదృష్టం కూడా. అలానే మన సిస్టర్స్ కూడా ఎన్నో జన్మల అదృష్టం తప్ప ఇలాంటి సర్వీస్ చేసే అదృష్టం రాదు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు అందరినీ చాలా చల్లగా చూడాలి. ధన్యవాదాలు మేడం. శిలంబం క్రీడ పురాతన క్రీడ అని ఆదరణ లేకపోవడంతో అది మరుగున పడుతుందని, దానిని పూర్వ వైభవం తీసుకువచ్చి దిశగా కృషి చేస్తారని ఏపీ స్టేట్ శిలంబం టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ బలగా శివప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏపీ స్టేట్ శిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ఆదివారంపేట ప్రహ్లాద్ కళ్యాణ మండపంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. మానవ జీవన గమనంలో కర్రసాముకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ క్రీడ
ఆరోగ్య ఆత్మరక్షణలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. కర్రసామును క్రీడాకారులు ఆదరించకపోవడంతో అది కనుమరుగయ్యే ప్రమాదంలో పడిందని చెప్పారు. కర్రసామును ఏ వయసులో వారైనా నేర్చుకునేందుకు సులువుగా ఉంటుందని చెప్పారు. చిన్నతనంలోనే కోచ్గా బాధ్యతలు చేపట్టి ఈ క్రీడను అభివృద్ధి చేస్తున్న చిరంజీవి బి హర్షవర్ధన్ పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ వివి శ్యామ్ సుందరరావు, స్టేట్ సెక్రటరీ సత్యశ్రీకాంత్, బీవీఆర్ చంద్రమౌళి పాల్గొన్నారు. గురువుని ఎందుకు చేయరాదని అన్నాడు. ఎందుకంటే దైవాన్నైనా నువ్వు ఎదుర్కో, కానీ గురువుని మాత్రం ఎదుర్కోకూడదు. ఎందుకు ఎదుర్కోకూడదు? గురువుకి తెలుసు దైవాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది, ఏ విధంగా దైవాన్ని చేరుకోవాలనేది గురువుకి తెలుసు. నువ్వు దేవుణ్ణి నిందించినా కూడా దేవుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనేది గురువులకి తెలుసు. సో గురువు నింద పనికిరాదు. కానీ ఆ పాశ్చాత్య సాంప్రదాయానికి ఈ క్రీడ అనేది యాక్చువల్గా అత్యంత ప్రాచీన క్రీడ. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే ఉన్నది. ఇది ఈనాడు డెవలప్ అయింది కాదు. ఆదిమ మానవుడిగా ఉండినప్పటి నుంచి కర్ర అనేది తన చేతి ఊత కర్ర నుంచి అది అనేక మెలకువలు డెవలప్ అవుతూ ఈరోజు శిలాంబంగా మారింది. సో ఇది ఏదో 5,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు లేదా ఒక తమిళనాడులోనో కేరళలోనో పుట్టిన విద్య కాదు. ఇది యాక్చువల్గా ప్రజల్లో మమేకమైనటువంటి విద్య. కాకపోతే నేటి ఆధునిక ఆరోగ్య పద్ధతుల వలన వీటి వలన మనిషి ఒబేసిటీ, షుగర్, బీపీ వంటి వ్యాధిగ్రస్తులు అవుతూ ఉన్నారు. ఓకేనా? వాటికి ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. సో ఈ శరీర సౌష్ఠవం పెరగాలని అనుకుంటే మనం ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ పెరగాలంటే వ్యాయామం పట్ల ధ్యాస ప్రదర్శించాలి. దాని పట్ల మక్కువ మనం పెంచుకోవాలి. శ్రీకాకుళం అనేది యాక్చువల్గా క్రీడలకి పుట్టినీళ్ళు ఒక మాదిరిగా చెప్పాలంటే. ఎందుకంటే మనం కోటి శ్రీరామూర్తి గారిని తీసుకోండి, ఇండియన్ హెర్క్యులస్ అన్నటువంటి పదవి ఆ బిరుదాంకితుడు ఆయన. అటువంటి జిల్లా నుంచి వచ్చిన మనము ఈ క్రీడని ఇప్పటి వరకు ఏ ఒక్కరం కూడా శ్రీకాకుళంలో ఇది నిర్వహించడం అనేది జరగలేదు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక మంది క్రీడా సమాఖ్యల వారు మీ జిల్లాలో ఎప్పుడైనా సరే కూడా ఏర్పాటు చేశారా, ఎందుకు చేయలేదు, మీ జిల్లాలో ఈ క్రీడకి ఏమైనా ప్రాముఖ్యత లేదా అన్న టైపులో మాట్లాడడం. మనమైతే వెళ్తున్నాం ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి, మెడల్స్ అయితే పట్టుకుని వస్తున్నాం, కానీ దీనికి సరైన గుర్తింపు లేదు. ఈ గుర్తింపుని తిరిగి తేవాలని, ఈ క్రీడకి పూర్వ వైభవాన్ని తేవాలనే ఉద్దేశంతో మన శ్రీకాకుళం జిల్లా జనరల్ ప్రెసిడెంట్ గారు శ్రీ శివప్రసాద్ గారు ఈ క్రీడని ముందుకు తేవాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్యుల వారితో మరియు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి, అదేవిధంగా రాష్ట్ర దేశ సమాఖ్యలతో మాట్లాడి ఈ జిల్లాను మొదటిసారిగా ఈ 31వ తేదీ నాడు 31 తేదీలో ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించారు. సో ఈ క్రీడకి అందరూ అటెండ్ అయ్యి, ఇది యాక్చువల్గా ఒక సమాఖ్య చేస్తున్న క్రీడ కాదు, ఓపెన్ ఆఫర్. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్నట్టు ఏ వ్యక్తి అయినా సరే కూడా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఏంటంటే ఈ సెలంబం అనే గేము మనం కరస్వామిగా పిలుస్తాము. ఇది తమిళనాడులో దీన్ని సెలంబంగా పిలుస్తారు. అక్కడ ఇది చాలా పెద్ద గేమ్గా వాడతారు. మనం ఏమంటే ఊరిల్లో ఫంక్షన్లకి, ఏవైనా పెళ్ళిళ్ళకి మామూలుగా వీధుల్లో చేయడమే తప్ప ఇది ఒక గేమ్గా ఎవరూ గుర్తించడం లేదు. ఈ గేమ్ మన జిల్లాలో శ్రీకాకుళంలో మన బల శివప్రసాద్ గారి అబ్బాయి బలగ హర్షవర్ధన్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేర్చుకొని ఈ విద్య ఇంతటితో ఎందుకు ఉండాలి, మన శ్రీకాకుళం జిల్లా కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళాలని చాలా రోజులుగా ఆయన బీటెక్ చేసి ఉద్యోగం కూడా ఆయన ప్రయత్నాలు చేయకుండా ఈ విద్యను పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకి నేర్పించి నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ని కూడా తీసుకొని వచ్చాడు. అదే క్రమంలో మన స్టేట్ మీట్ని మన జిల్లాలో కూడా పెడదామని ఒక ఆలోచనతో ఈ 31వ తారీఖులు ఈ 2 రోజులు మన జిల్లాలో స్టేట్ మీట్ జరుగుతుంది. ఆ స్టేట్ మీట్ కోసము చాలామంది పెద్దలు, నాయకులు అందరూ వస్తున్నారు. అలాగే మీ మీడియా ద్వారా తెలియచేయింది ఏమంటే ఈ గేమ్ని మనం ఊర్లోనే కాకుండా స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఈ గేమ్ని మనకి తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు అందరూ కూడా వచ్చి ఎంకరేజ్ చేసి మాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాము, అమ్మాయిల మీద ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అవి రోజు మనం మీడియా తెల్లవారు ఓపెన్ చేస్తే అవే కనిపిస్తున్నాయి. అలాంటి తరుణంలో అమ్మాయిలు ఈ విద్యకి నేర్చుకోవడానికి చాలా సులువైన విద్య. అమ్మాయిలు నేర్చుకొని వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం ఇది చాలా ఉపయోగపడుతుందని నేను చాలా విశ్వాసిస్తున్నాను.
అలాగే మీరు అందరూ వచ్చి ఈ గేమ్ని మంచి ఎంకరేజ్ చేసి ఈ గేమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. 1/8/24 ఆ రోజు, నెక్స్ట్ 1/9/24 ఈ 2 రోజులు కూడా మన ఇక్కడ స్టేట్ తాలింకెన అండ్ శలంబం అంటారు. ఇది ఇక్కడ స్టేట్ మీద చేయాలని సంకల్పించాం. ఈ సంకల్పానికి మనకు పార్టీ అమిత్తుగా చుట్టుపక్కల ఉన్నవారు అందరూ మనకు సహకరించారు. ఇది మీరు ఇక్కడ ఈ జిల్లాకి ఆ జిల్లాకి నేషనల్స్కి వెళ్దాం కదంటే శ్రీకాకుళంలో మీరు చేస్తే ఇదే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మీ అందరూ సహాయంగా అందిస్తే మరీ మనం చేస్తున్నాం. కొంతమంది ఏంటంటే ఈ శలంబం శ్రీకాకుళంలో ఎందుకు చేయాలా, మేము వైజాగ్లు కానీ అక్కడ చేస్తున్నాం, వీళ్ళకి వెనక్కలాగి తలగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు సహకారం అంది. ఇంకా ఇప్పుడు గురువులు అంటే మనకి గురువు శిష్యుడు నేర్పించిన గురువు శిష్యుడు ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతారో అది గురువుకి పేరు వస్తుంది. చాలామంది గురువులు ఏం చేస్తారంటే వెనక్కి లాగుతున్నారు అనమాట, ముందుకు వెళ్ళకూడదని. అన్నిటికీ ఎదిరించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జోనైలు కానీ ఇక్కడ మన కమిటీ మెంబర్లు కానీ ఎలాగైనా మీరు సంకల్పం చేయండి, మేము సహకారం అందిస్తామని మరీ చెప్తారు. వీరికి మనస్ఫూర్తిగా పాదం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన స్టేట్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ మన 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా అందరూ కూడా వస్తున్నారు. మీరు కూడా సహకారం అందించాలని మీకు మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తారీఖున జన సైనికులు ఏర్పాటు చేయుచున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని జనసేన నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ పిలుపునిచ్చారు. జన సైనికులు, కూటమి శ్రేణులు ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మీ ఆశీస్సులు అందించి ప్రోగ్రాంను జయప్రదం చేయాలని నగేష్ కోరారు. ఈ మేరకు తోట నగేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జననేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గం మంగవరం గ్రామంలో జన సైనికులు అతి పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని యువకులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఈ శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా అన్ని దానాల్లో కల్లా పూర్వం అన్నదానం అనేవారు, తర్వాత విద్యాదానం, ఈవేళ రక్తదానం గొప్పది. మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, దానికి మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మంగళవారంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి యువకులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీరందరూ కూడా ఈ దానానికి, ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి మీ రక్తాన్ని 10 మంది పేద ప్రజలకు, ముఖ్యంగా అనేక మంది ఆపదలో ఉన్న వాళ్ళందరూ ఆదుకునే దిశలో మీ వంతు కృషి చేయాలని సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి మహోత్సవ వేడుకలు. సబ్బవరం మండలం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న పెద్దుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త మర్యాదపూర్వకంగా కలుసుకున్న కలెక్టర్. స్వయంభూ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి వారి గురించి తెలుసుకున్న మోహన్ బాబు. నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగల్లెలో తనదైన శైలిలో తన నైపుణ్యాన్ని చూపించిన కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్. నందగోపాలను అతి చిన్న పెన్సిల్పై రూపాన్ని చెక్కి తన శిల్పకళను చూపించిన కళాకారుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పుల్లేటిపూరు గ్రామంలో ఇంత వివాహ వేడుకల్లో పాల్గొన్న యువరత్న. కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన రిసెప్షన్ లో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.